అందరికీ నమస్కారము. ఈరోజు మనము శని త్రయోదశి సందర్భంగా శనిదేవుడి గురించి తెలుసుకుందాము. శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతలకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చెయ్యకుండా కాపాడతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజున శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామివారిని నువ్వులతో నూనెతో స్వామివారిని నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువుల రుణాల నుంచి విముక్తిని చేయాల్సిందిగా మొక్కుకొని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుని ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కానీ, వస్త్ర, ధన, వస్తు రూపంలో కానీ దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు 2 మీటర్ల పొడవు, అంటే ఒక లుంగీ లాంటిది ఉండాలి. పూజ తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్న వారు ఉపయోగించుకునేలాగా ఉండాలి. దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే మంచి ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు, పశు పక్షాదులకు చేస్తేనే పుణ్య ఫలితం దక్కుతుంది. ఇది గమనించాలి మనము. త్రయోదశి వ్రతము. శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోనస్థ, పింగళ, కృపాను, శౌరి, బభ్రు, మంద, పిప్పల, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలువబడతారు. నిజానికి శని భగవానునికి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించి కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టము. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్ఠా నియమం కావాలి. ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి మనము చెప్పుకుందాము. ఉదయాన్నే నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకొని తలస్నానం చేయాలి. ఆ రోజు మద్య మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీరాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే స్తోత్రాన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. అందరిలోనూ, ప్రతి జీవిలోనూ దేవుడు చూడగలగాలి. ఎవరితోనూ వాదనలను దిగరాదు. ఆ రోజు ఆకలితో ఉన్న వారికి, పశుపక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. మూగజీవులకు ఆహార గ్రాసలను, నీటిని ఏర్పాటు చేయాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. అనాథలకు, అవిటివారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు ఏదో రూపంలో సహాయపడాలి. జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. ప్రతిరోజు తల్లిదండ్రుల్ని పాద నమస్కారం చేసుకోవాలి. అత్తమామలను వంట చేసి వడ్డించిన వారికి
మన మేలు కోరేవారికి ఉద్యోగం ఇప్పించిన వారిని, ఆపద కాలంలో సహాయంగా నిలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లో నిందించరాదు. ఎట్టి పరిస్థితుల్లోని బాధ్యతలను, భవబంధాలను మరవరాదు. ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పగా శని భగవానుని పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబడతాడు. విన్నారు కదండి, ఈరోజు శని త్రయోదశి కాబట్టి మనం ఈ శనిదేవుని గురించి తెలుసుకున్నాం కదండి. అందరూ పాటించండి. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.